లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడంపేటలో దివ్యాంగుల దినోత్సవ వారోత్సవాలు, ట్రైసైకిళ్లను అందజేసిన మంత్రి. కర్నూలులో బీజేపీ నేతలపై దాడి, తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే. గూడూరులో గ్రామదేవత ఆలయంలో అభివృద్ధి పనులు, దేవస్థానం కమిటీ అభినందించిన ఎమ్మెల్యే. వేములవాడ ఆలయంలో భక్తుల రద్దీ, శివనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయ పురవీధులు. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా బడంపేట్ కార్పొరేషన్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని అర్హులైన 76 మంది వికలాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు. దివ్యాంగులకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని హక్కులను కల్పిస్తామని మంత్రి చెప్పారు. నూతనంగా వివాహం చేసుకున్న వికలాంగ జంటకి తుర్కియాంజల్లో ఇళ్ల పట్టా అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తప్పకుండా నేను వస్తాను. మరి ఏం చేద్దాం అనుకుంటూ దివ్యాంగులకు ఏ విధంగా నన్ను సాయం చేయమంటారు అనేసి మేడం గారు అడగడం జరిగి ఇచ్చారు. మరొకసారి దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎట్లా ఉన్నాయంటే ఒక మొఘల్ సామ్రాజ్యంలో ఒక రాజుకు ఏవైతే బడంపేట్ కార్పొరేషన్ సంబంధించి ఈరోజు వికలాంగుల దినోత్సవ ప్రోగ్రాం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వికలాంగులకు సంబంధించిన అసోసియేషన్ స్ట్రాంగ్గా పనిచేసుకుంటారు. రామకృష్ణ కానీ అండ్ మహేష్ కానీ వీళ్ళు బాగా గట్టిగా పనిచేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన అవసరాలే కాకుండా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉంటే ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రభుత్వం నుండి వచ్చే హెల్ప్ అంతా కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో దివ్యాంగులకు అందరికీ కూడా ట్రైసైకిల్ ఇస్తే బాగుంటుందని కోరుతున్నప్పుడు మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ ఈరోజు మన బడంపేట్, మీర్పేట్, జల్పల్లి సంబంధించిన దివ్యాంగులకు సంబంధించి 80% అబవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ట్రైసైకిల్, మోటరైజ్డ్ ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 76 మందికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఏదున్నా కూడా ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించిన వెసులుబాటు ఏదైతే కల్పించున్నారో ఇంకెక్కువ కల్పించున్నారు. అంటే గతంలో కన్నా ఇప్పుడు కూడా అప్గ్రేడ్ చేస్తూ గతంలో ట్రైసైకిల్ అని చేతితో తిప్పుకొని పోయేది ఇప్పుడు మోటరైజ్డ్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఒక హెల్మెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఛార్జింగ్ చేసుకొని హెల్మెట్తో కూడా తప్పకుండా ఉపయోగించుకోవాలని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే బాగుంటుందని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు కొంత పర్సంటేజ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ అలాట్మెంట్లో తప్పకుండా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న దివ్యాంగులకు అందరికీ ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా తొందరలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కొంత ప్లేస్ అలాట్ చేయమని అడుగుతూ ఉన్నారు. అది చూసి ప్లేస్ అలాట్ చేయడం జరుగుతుంది. ఆ ప్లేస్ ఇస్తే వాళ్ళు అక్కడ ఏదైనా చిన్న చిన్న ఉపాధికి సంబంధించిన అవకాశాలు ఉండేటట్టు చూడడం జరుగుతుంది. వాళ్ళకు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లక్ష్మీనగరంలో బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. దాడిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ నుండి బీజేపీలోకి చేరాలనే కక్షతోనే దాడి చేశారని అన్నారు. దీనిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. బీజేపీ నాయకులకు న్యాయం జరగకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. లేదా ఆ పార్టీ మద్దతుదారులుగా ఉండకపోతే మహిళలు అదేవిధంగా వృద్ధులని కూడా చూడుకోకుండా రాడ్లతోటి, గొడవలతోటి దాడి చేయడం అనేటువంటిది సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తారని బీజేపీగా అడుగుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఒక నెలకు ముందు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సరిగ్గా సంఘటనకు 3 రోజుల ముందు కూడా మా మీద దాడి చేస్తారని స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. కనీసం కేసులు నమోదు చేసి ఎవరైతే దాడులకు పాల్పడేదానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని పిలిపించి మందలించాల్సినటువంటి పోలీసులు స్థానిక వైసీపీ నాయకుల యొక్క ప్రోద్బలంతో పట్టించుకోకపోయిన కారణంగానే ఈరోజు 8 మంది మహిళల మీద, వృద్ధుల మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన జరిగి కూడా దాదాపు 24 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద కేసులు నమోదు చేయలేదు. ఇంకా ఆసుపత్రిలో ఉన్నటువంటి బాధితులను మీరు డిశ్చార్జ్ కావాలి అని ఒత్తిడి చేసి కేసులు విత్డ్రా చేసుకోవాలని భయభ్రాంతులకు గురి చేయడం సిగ్గుచేటని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. వైసీపీ నేతలకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మహిళా సాధికారిత పేరుతోటి ముఖ్యమంత్రి గారు ఉపన్యాసాలు చెప్తున్నారు. మహిళలకు మేము గౌరవిస్తామని ఏకంగా హోంమంత్రినే రాష్ట్రంలో మహిళా హోంమంత్రి సుచరిత గారు ఉన్నారు. నేను అడుగుతున్నా, కర్నూలు జిల్లాలో ఈరోజు ఇంతమంది మహిళల మీద దాడి చేసినటువంటి మీరు, మీ పార్టీకి సంబంధించిన నేతలు, ఇదేనా మీరు మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం అని నేను అడుగుతున్నా. శాంతి భద్రతలకు సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక రకమైన చట్టం, విపక్షాలకు ఒక రకమైన చట్టం ఉందా అని నేను అడుగుతున్నా. అధికార పార్టీ నేతలు చట్టం తన చుట్టంగా భావించేటువంటి పరిస్థితి ఉంది. ఒక విషయాన్ని అయితే గుర్తు చేస్తున్నా, ఈ రకమైనటువంటి దాడులు, ఈ రకమైనటువంటి హత్యా రాజకీయాలు, ఈ రకమైనటువంటి భయభ్రాంతులు గురి చేయడాలు, వీటితోటి ప్రజాస్వామ్యంలో మీరు 2019లో తాత్కాలికంగా గెలవగలిగినారు తప్ప దీర్ఘకాలికంగా ఇది కాదు. 2024లో మీకు బుద్ధి చెప్తారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కర్నూలు జిల్లాకు సంబంధించిన పోలీసులు తక్షణం అరెస్టు చేయాలి. అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ సంఘటనకు సంబంధించి ఉద్యమం చేస్తాం. వాళ్ళ మీద కేసులు, సాధారణమైన కేసులు పెట్టి తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. తక్షణం ఆ గ్రామానికి వెళ్లిన తర్వాత ఆ కుటుంబాలకు రక్షణ కల్పించాలని చెప్పి. నెల్లూరు జిల్లా గూడూరులోని గ్రామదేవత తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మ శ్రీ కరుణామయి ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల కొరకు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవస్థాన కమిటీ సభ్యులు భక్తులకు మరింత మెరుగైన వసతులు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. అమ్మ శ్రీ కరుణామయి ట్రస్ట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. వసతులు కల్పించడంతో తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సార్ మీరు చెప్పింది సార్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నో విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు. నాగేశ్వర గారు కానివ్వండి, చెంచయ్య గారు కానివ్వండి, అలాగే భాస్కర్ గౌడ్ గారు కానివ్వండి, ఇక్కడికి వచ్చిన ప్రతి రమణయ్య గౌడ్ గారు కానివ్వండి, ఒక్కొక్కరి పేరు నేను చెప్పలేను, మురళీ గౌడ్ కానివ్వండి, చక్కగా అది ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆదరించేది. ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి మనం వెళ్ళలేము, ఒక తల్లి కూడా మనకు ఉండాలనే ఉద్దేశంతో చక్కగా ఇక్కడ పెట్టడం, దాన్ని అభివృద్ధి చేయడం నేను చూస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా నేనే చూస్తున్నాను అభివృద్ధి. కాంపౌండ్ వాళ్ళు చేయిస్తారు, నన్ను అడుగుతారు, అలాగే లైట్లు చేయిస్తారు, అడుగుతారు, అలాగే రోడ్లు, ప్రతి ఒక్కరు కూడా నాకు కూడా అవకాశం ఇస్తారు.
సో ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నందుకు ప్రజలందరి తరపున, ఎందుకంటే ఆ గ్రామ తల్లి వచ్చి అందరూ అందరినీ కాపాడే తల్లి, సో అందరి తరపున కూడా ఇక్కడ ఈ సంఘ పెద్దలకు, దేవస్థానం పెద్దలకు మరొక్కసారి చెంచయ్య గారికి, నాగేశ్వర గారికి మనస్ఫూర్తిగా అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ప్లాంట్ రైట్ వస్తాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. భక్తులు తండోపతండాలుగా వేములవాడ క్షేత్రానికి చేరుకున్నారు. అధిక శాతం భక్తులు శివక్షేత్రానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగిపోయింది. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. వేములవాడలో 3 రోజుల పాటు మహాన్యాస పూర్వ రుద్రాభిషేకం, గీతా జయంతి మహోత్సవాలు, గీతా ప్రవచనాలు నిర్వహించనున్నారు. ప్రజలందరూ కూడా స్వామివారి సేవలు భాగ్యమైన పొంది పిల్లా పాపతో చల్లగా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ ఇట్టి భగవద్గీత పారాయణ ప్రవచన హోమాలు, గీతా జయంతి మహోత్సవ సందర్భంగా ఆ కృష్ణమూర్తి జరిగే యొక్క మహావైభవం లోక కళ్యాణార్థమై జరుగుతుంది. ఇట్టి లోక కళ్యాణార్థం కొరకే జరిగే యొక్క మహావైభవం ఈ లోకంలో ప్రజలందరూ సుభిక్షంగా క్షేమంగా ఉండాలంటూ ఆశీర్వదిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం స్వస్తి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మద్దూనగర్లోని సినీ నటులు వెంకటేష్, రాణా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు అంజనా గౌడ్, శ్రీను ఆధ్వర్యంలో మండల పరిషత్ కళాశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, రాష్ట్ర బీజేపీ నాయకులు పూర్ణచందర్, యాక్టర్ సూర్య, రామకృష్ణ, సోము సుందర్, సునీల్ పాల్గొన్నారు.
సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గ్రాండ్ సక్సెస్గా మన విక్టరీ వెంకటేష్ బాబు గారి అండ్ రానా గారి బర్త్డే సెలబ్రేషన్ ఎక్కడో కాకుండా స్కూల్స్లో అనాథాశ్రమాల్లో జరుపుకుంటున్నందుకు ఫస్ట్ మీ అందరికీ కృతజ్ఞతలు. చిన్నపిల్లలకి బుక్స్ అని, అన్నదానాలని, బ్లడ్ డొనేట్ అని ప్రతి ఒక్కటి చేస్తున్న వెంకటేష్కి, స్టీల్ చిల్డ్రన్ ఫౌండేషన్ రాయేష్కి, ఈరోజు మా ఐమాన్ హీరో విక్టరీ వెంకటేష్ అండ్ రానాబాబుల జన్మదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దగ్గుబాటి అభిమానులందరూ కూడా మీ ఏరియాలలో సామాజిక కార్యక్రమాలు చేయాలని పిలుపునిస్తున్నాను. అలాగే పేద విద్యార్థులకు కానీ వృద్ధ ఆశ్రమాల్లో వాళ్ళకు చేయూతనిచ్చి వాళ్ళకి బట్టలు కానీ అన్నదానాలు కానీ కార్యక్రమాలు చేయాలని మొన్ననే అందరికి పిలుపునిచ్చాం. ఆ పిలుపుని అందుకొని ప్రతి ఏరియాలో చేస్తున్న ప్రతి ఒక్క అభిమానికి నా కృతజ్ఞతలు. అలాగే మా హీరో వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వెంకటేష్ బాబు అభిమానిగా నేను గర్వపడుతున్నాను. నేను ఒక 25 years నుంచి వెంకటేష్ అభిమాని. నా చిన్నప్పటి నుంచి ఇక్కడ ముఖ్యంగా మా అంజన్గౌడ్ అన్న ఆధ్వర్యము, కున శ్రీశైలం అన్న చీఫ్ గెస్ట్గా రావడము, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పూర్ణన్న రావడము చాలా సంతోషంగా ఉన్నది. ఏదైతే స్టూడెంట్స్కి అయితే మాస్కులు కానీ బుక్స్ కానీ పంపిణీ చేయడం అన్న ఆలోచనకి ఫస్ట్ అన్నకి నేను రుణపడి ఉన్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయాలి, ప్రతి ఫ్యాన్స్ కూడా ఇలాగే ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై విక్టరీ వెంకటేష్. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేట గ్రామంలో గురుస్వామి లింగం గౌడ్ తన పెళ్లి రోజు పురస్కరించుకుని తన స్వగృహంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించారు. ఆలయం ప్రధాన గురుస్వామి దుబ్బు సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. అయ్యప్ప స్వాములకు భక్తులకు అన్నప్రసాదం చేశారు. గ్రామంలో అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం కొనసాగుతుందని, ఇప్పటి వరకు ఆలయానికి విరాళాలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయం అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు. సర్పంచ్ మూల మహేష్ గౌడ్, ఎంపీటీసీ వెంకటేష్, ఉప సర్పంచ్ నరసింహకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వామియే ఓం ష్టం దేవతాభ్యో నమో నమః. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదాపరమానిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం విశ్వముపదేవతే పదం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం విశ్వాస్యానం పరాయణం నారాయణం బ్రహ్మాత్మా నారాయణ పరః నారాయణం నారాయణ పరః యస్య గంధే జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వివ అంతర్భయచ్చదత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమేవ సముద్రేం తం విశ్వశంభవం పద్మకోశప్రదేశాపగం హృదయం చాప్యధోముఖం అధోనిశ్చాప్యస్యాం తేనాభ్యాముపతిష్ఠతే జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతరం మహత్ సంతరకం శిలాభిస్తులం భజ్యాకస్యం తస్యాం తే సురపుంసూర్వం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచ్యర్విశ్వతోముఖః సోర్ధ్రువం తిష్టన్నాహారవచరకవిః తిర్యగోర్ధమదస్యాయేరస్మయా సస్య సంతదా
हस्तावैति संदेहापादलमस्तकः तस्य मध्ये मन्येक अनियोर्धानवस्थितः नीलदोजमध्यस्तादिद्विल्लेख्यवभास्वरः देहारशोकवत्मन्देमेताभासज्जनोपम ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्प्रवर्णनः अन्तश्चरजभूतेषु गुहायां विश्वमूर्तिषु यज्ञस्थं वषट्कारस्थं इन्द्रस्थं रुद्रस्थं विष्णुस्थं ब्रह्मस्थं तं तदापापो ज्योतिर्गोमृतं ब्रह्म भूर्भुवस्वरोमीशानसरो विद्यानामीश्वरः सर्वभूतानां यानि कानि च पापानि ब्रह्मान्तर्वदानि च तानि तानि वर्षन्ते वृक्षपदेवदे पापोऽहं पापकर्मा కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమేరి మండలం గోయాగా గ్రామంలో గాయత్రి మద్యం షాప్ వ్యాపారి ఎంఆర్పీ ధర కంటే అధికంగా అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రమ వసూళ్లపై V3 ఛానల్లో ప్రసారమైన వార్తల హైదరాబాద్ స్టాఫ్ ఎక్సైజ్ స్క్వాడ్ స్పందించారు. షాప్లో తనిఖీలు నిర్వహించారు. గాయత్రి వైన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆసిఫాబాద్ ఎక్సైజ్ ఎస్ఐ నరసింహాచారి తెలిపారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గల 16 మద్యం దుకాణాలపై నిఘా పెట్టామని, ఎంఆర్పీ కంటే అధిక వసూళ్లకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం వ్యాపారస్తులు ఎంఆర్పి ధరల కంటే అధికంగా అమ్మినట్లయితే కేసులు చేయబడదు. ఎంఆర్పి ఉల్లంఘించిన ఎడల కఠిన చర్యలు తీసుకోబడను. ప్రతి దుకాణం మీద మరి ప్రతిరోజు నిఘా ఉంచుతూ అధిక ధరలకు ఎంఆర్పి కంటే అధిక ధరలకు అమ్మితే షాపు సీజ్ చేయబడను. తర్వాత ఫైన్ కూడా వేయబడను. ఇంతకుముందే హైదరాబాద్కు చెందిన ఎస్టీఎఫ్ వారు కెరిమేరి గోయాగా షాప్పై ఎంఆర్పి కేసు నమోదు చేసినారు. వాంకిడి ఆసిఫాబాద్లో కూడా మా దృష్టికి నిరంతరం నిఘా ఉంది. ప్రతి కానిస్టేబుల్ను ప్రతి షాపులను కూడా తిప్పుతున్నాం. నరసింహాచారి ఎక్సైజ్ ఎస్ఐ కొమ్రం భీం ఆసిఫాబాద్. సూర్యాపేట జిల్లా మునుగాల మండలం తాడువాయి గ్రామంలో జిల్లేపల్లి ముత్యాలయ్య 13వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. బహుజన స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తి వీరన్న ముత్యాలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో తల్లిదండ్రుల పాత్ర మరువలేనిదని వీరన్న అన్నారు. తల్లిదండ్రులు, గురువులు వెలకట్టలేని విలువని తెలిపారు. ముత్యాలయ్య ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు రాయి రవి, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కొత్తపల్లి అంజయ్య పాల్గొన్నారు. అంటే ఆ తల్లిదండ్రులు అనే వాళ్ళు మన జన్మనిచ్చి మనల్ని స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళని వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమం ఈ కుటుంబం నిర్వహించడం అనేది చాలా గొప్ప శుభదాయకమైనటువంటి కార్యక్రమం. ఇది వర్ధంతి అనుకుంటున్నాం, కానీ దీన్ని జయంతిగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళని జీవింపజేస్తున్నటువంటి స్థితి చాలా గొప్ప కార్యక్రమం. దీనికి చాలా ఈ కుటుంబం ఈ కార్యక్రమం ఈ యొక్క కుటుంబం చేసేటటువంటి కార్యక్రమం ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆదర్శంగా నిలబడాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కోరుకుంటూ నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డిఎస్పీ ఏంటో సార్ ఇది డిఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని మరి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జేబీ మిత్రుల అందరికీ ముందుగా జిల్లపల్లి ముత్యాలయ్య గారి 13వ వర్ధంతి సందర్భంగా మన జిల్లపల్లి వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమానికి కుమారుడు జిల్లపల్లి వెంకటేశ్వర్లు వారి కుమారుడు జిల్లపల్లి వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడాన్ని చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే 13 సంవత్సరాలు అయినా కానీ మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినటువంటి ప్రత్యక్ష దైవాలు. వాస్తవంగా దేవుడు అని చెప్పేసి ఏదో విగ్రహాలను రాళ్ళను పూజించడం కంటే మన తల్లిదండ్రులను మనం పూజించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే, మనకి ఈ రూపం వచ్చిందంటే మన తల్లిదండ్రులు మాత్రమే. కాబట్టి వాళ్ళని గుర్తించుకోవడం, వాళ్ళను
ఉన్నప్పుడు కూడా మనం మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపించాలని, ఇంకా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు వీళ్ళ కుమారులకు అయినటువంటి వెంకటేశ్వర్లకు, లింగయ్య, ఇంకా మిగతా పాపలకైనా అందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జైబీని తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా నాగారం డివిజన్ పరిధిలో గోశాల చౌరస్తాలో గట్ల గంగాధర్ ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠంకు చెందిన సిద్ధికంఠనంద, చైతన్యనంద స్వామీజీ, నగర మేయర్ నీతూ కిరణ్, రాష్ట్ర బీజేవైఎం కార్యదర్శి పటేల్ ప్రసాద్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. सुंदर भारत देश, विवेकानंद का क्या संदेश, सुंदर सुंदर भारत देश, भारत माता की जय, भारत माता की जय। विवेकानंद 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 का क्या संदेश, सुंदर सुंदर भारत देश, विवेकानंद का क्या संदेश, सुंदर सुंदर भारत देश, भारत माता की जय, भारत माता की जय। नंदा नंदा विवेकानंद, नंदा नंदा विवेकानंद, विवेकानंद का क्या संदेश, सुंदर सुंदर भारत देश, నందా నందా వివేకానంద, నందా నందా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడంగ్పేటలో దివ్యాంగుల దినోత్సవ వారోత్సవాలు, ట్రై సైకిళ్లను అందజేసిన మంత్రి. కర్నూలులో బీజేపీ నేతలపై దాడి, తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే. గూడూరులో గ్రామదేవత ఆలయంలో అభివృద్ధి పనులు, దేవస్థానం కమిటీ అభినందించిన ఎమ్మెల్యే. వేములవాడ ఆలయంలో భక్తుల రద్దీ, శివనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయ పురవీధులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.